ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసేవాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 22 నుంచి 28 వరకు ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం లుక్సాన్, కష్టం నష్టం, సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ, తులారాశి వాళ్ళ జ్యోతిషం, తులారాశి వాళ్ళ భవిష్యవాణి, తులారాశి వాళ్ళ గణితవాణి. చిలిక తులారాశి వాళ్ళకి జగన్మాత అమ్మ కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి. ఈ 3 దర్శనాలు చేసుకోవాలి. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి. ఈ 3 దర్శనాలు చేసుకుంటే నెత్తి మీద ఉన్న దరిద్రమే కాదు, ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పత్తలేకుండా వెళ్ళిపోతాం. మళ్ళీ జీవితంలో మళ్ళీ ఇంటికి దరిద్రం రాదు. చూశారా అమ్మవారు జగన్మాత ఎంత పవర్ఫుల్లో. కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి తప్పనిసరిగా మీరు దర్శనం చేసుకోవాలి. అందుకే ఆ జగన్మాత వచ్చింది, కంచి కామాక్షమ్మ వచ్చింది. తులారాశి వాళ్ళకి చాలా నిదానంగా ఆలోచించి ఏదన్నా పని చేయాలంటే, ఏదైనా మాట మాట్లాడాలంటే, ఏదన్నా చేయాలంటే కొంచెం ఆలోచించి పని చేస్తారు. తొందర దబదబా పని చేయరు, కొంచెం ఆలోచించి పని చేస్తారు. కానీ ఆలోచించే పని లోపల ఏమైపోతుందంటే నిదానం అయిపోతుంది. మీరు చాలా ఎంట పడుతున్నారు. మీరు తొందరగా ముందు మెట్టు లెక్కుతలేరు, ముందు కాలు వేస్తలేరు. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం తులారాశి వాళ్ళకి చాలా ఎక్కువ ఆలోచిస్తారు. ఇల్లు కట్టాలి, కట్టింది కొనాలి, లేకపోతే ఒక ప్లాట్ అన్న కొనాలి, లేకపోతే వ్యవసాయం లోపల ఒక పెద్ద భూమి అన్న జాగన్న కొనాలి. వ్యవసాయం మీద చాలా ఇష్టం ఈ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి. వ్యవసాయం చేస్తుండ్రు, మస్తు కష్టపడుతుండ్రు, కానీ లాభం లేదు. ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. ఎంత పంట పండితే ఎంత వస్తుందో అంతే వస్తుంది. ఆ తర్వాత ఎక్కడ దక్కనే అవుతుంది. మళ్ళీ అందరికంటికి ఎట్లా కనిపిస్తున్నారు, బాగానే కనిపిస్తున్నారు. ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. రావటం ఉంది పైసా, పోవటం ఉంది, కానీ ఆగటం లేదు. అందరికి ఎలా కనిపిస్తున్నారంటే వీళ్ళ దగ్గర ఉన్నట్టు ఉంది, కానీ మీ దగ్గర ఏమీ లేదు. మాట ఒకటి మాత్రం బాగా గట్టిగా ఉంది తప్ప మిగతా మొత్తం ఏం బాగాలేదు. ఇంటి మీద అంటవా నరదృష్టి అయితే చాలా చెడ్డగా వాలింది. వ్యవసాయంలో అయితే మొత్తం ఎక్కడిదక్కడ లాభమే లేదు. ఎటు వచ్చింది అటే పోతుంది, ఎక్కడ ఉంది అక్కనే ఆగిపోతుంది. ఈ తులారాశి వాళ్ళకి పామిసగండం కూడా వెళ్ళిపోయింది, కొంచెంలో వెళ్ళిపోయింది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం కొంచెం ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఒక పని మీద మీరు చేయిపెట్టి నడుస్తున్నారు. ఏదైతే మీ మనసు లోపల కోరిక అనుకుంటున్నారో తప్పనిసరి జరుగుతుంది. ఈ తులారాశి వాళ్ళకు నల్ల వస్త్రం, నల్ల బట్ట అంటే చాలా ఇష్టం పడదు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం అమ్మవారు జగన్మాత దర్శనం చేసుకుని రావండి, చాలా బాగుంటుంది. ఇంతవరకు కష్టాలు నష్టాలు చాలా వచ్చినాయి, కానీ అందరూ మా బంధు మా బలగం, అందరూ మన దగ్గటి వాళ్ళు మన వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మీ వాళ్ళు మీకు ఎవరు కారు. అందరు తిని బయమానం అయిటున్నారు, కానీ యాచేష్టలు ఎవరు లేరు. ఇంతవరకు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు కూడా మస్తు ప్రయత్నం చేస్తుంటారు, కానీ మీరు పైమెట్టులు ఎక్కడం లేదు, మనసు శాంతం ఉండటం లేదు. మళ్ళీ ఒకటి ఇప్పుడు ఏముందంటే మాత్రము దళిద్ర గడియ సతాయించి ఉంది. ఇప్పుడు చూస్తారా, ఇంటి లోపల కళ్యాణం చేయాలని ఉంది, ఇంకా ఇల్లు కట్టాలని ఉంది. మళ్ళీ ఒకటి ఉంది, ఏదో ఇంత లేకపోతే ఇంత పొలమన్నా కొనాలని ఉంది. ఏదో ఒకటి ఈ 3 పెళ్ళన్నా చేయాలి, ఇల్లన్నా కట్టాలి, భూమి అన్నా కొనాలి, ప్లాట్ ఏదో మనసు లోపల అనుకుంటారు, కానీ అయితే లేదు. ఆ దేవ దర్శనంలో ఉండండి, భగవంతుని ధ్యానంలో ఉండండి. ఇదంతా జరగాలంటే ఇంటి మీద ముందు ఉన్న దృష్టి పోవాలి. కన్నుల కన్ను ఇషకన్ను అనేది చాలా చెడ్డగా తలిగింది. ఇంటికి లాభం లేదు, ఎలా వచ్చింది అలాగే పోతుంది. ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. ఇంటి మీద దృష్టి ఉంది, అది ఒక్కరు తొలగించుకుంటే మిగతా మొత్తం బాగుంది. ఒక్కసారి గవ్వలేస్తాం. ఓ నమశివాయ. 7 పడ్డాయి. తులారాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 14, రాజపూజ ఫలం 6, అవమానం 3. అంటే గురుబలం 5 ఉంది, శని బలం 3 ఉంది. అంటే మీకు గురుబలం మాత్రం చాలా బాగుంది. తొందరపడకండి, నిదానం చేయండి. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, నారు పోసిన వాడు నీరు పోస్తాడు. నీకు అంత మంచి జరుగుతుంది. ఒకసారి ఆ 3 దర్శనాలు కంచి, మధుర, ఇంకా కాశీ, ఈ 3 దర్శనాలు చేసుకోండి, మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది. మళ్ళీ మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.
ఓం